మెల్బోర్న్ టెస్టులో ఓటమితో 2024 సంవత్సరాన్ని ముగించిన టీమిండియా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే 5వ టెస్టుతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తుంది. సిడ్నీ టెస్టు జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు సాగనుంది. అనంతరం భారత్ జనవరి 22 నుంచి ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఇందులో 5 టీ20లు 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం ఇంగ్లాండ్ భారత్ లో పర్యటిస్తుంది. జనవరి 22న తొలి టీ20 కోల్కతా వేదికగా జరగనుంది. ఆ తర్వాత 25న రెండో టీ20 చెన్నైలో, 28న మూడో టీ20 రాజ్కోట్ లో, 31న నాలుగో టీ20లో పూణేలో, ఇక చివరిది 5వ టీ20 ఫిబ్రవరి 2వ తేదీన ముంబై వేదికగా జరగనుంది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరి 6 నుంచి 3 వన్డేల సిరీస్ జరగనుంది. తొలి వన్డే 6వ తేదీన నాగపూర్ లో, రెండో వన్డే 9వ తేదీన కటక్ లో, మూడో వన్డే 12వ తేదీన అహ్మదాబాద్ లో జరగనుంది. ఇక ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో వన్డే ఫార్మాట్ లో ఆడుతుంది. ఇక ఫిబ్రవరి 20న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. అలాగే 23న పాకిస్తాన్ వర్సెస్ భారత్, మార్చి 2వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య దుబాయ్ వేదికగానే ఈ 3 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక గ్రూప్ దశలో ఫలితాల ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్లు సెమీస్, ఫైనల్ మ్యాచ్లు ఉంటాయి. ఇక ఆ తర్వాత మార్చి 14 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుంది. ఇక ఈ ఐపీఎల్ తర్వాత 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది జూన్ 20న మొదలవుతుంది. తొలి టెస్ట్ జూన్ 20న లీడ్స్ లో జరగనుంది. ఇక రెండో టెస్ట్ జూలై 2 నుంచి బర్మింగ్హామ్ లో జరగనుంది. అలాగే జూలై 10వ తేదీ నుంచి మూడో టెస్ట్ లార్డ్స్ లో జరగనుంది. ఇక జూలై 23న నాలుగో టెస్ట్ మాంచెస్టర్ లో, జూలై 31వ తేదీ నుంచి 5వ టెస్ట్ లండన్ కెనింగ్స్టన్ ఓవెల్ లో జరగనుంది. అలాగే షెడ్యూల్ ప్రకారం టీమిండియా వచ్చే ఏడాది బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాలతో సిరీస్ లు ఆడవలసి ఉంది. ఈ సిరీస్ లకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.